హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే విత్తనాలైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ప్యాకింగ్ అయితే చేసేసిన. అడ్రస్‌లయితే అందరివి రాసుకున్నానండి. అందరికి పంపిద్దామనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇవన్నీ ప్యాక్ చేసిన. పంపించే ముందు ఎవరెవరికి పంపిస్తున్నానో ఒక్కసారి పేర్లు అనౌన్స్ చేయమని చెప్పి నాకు కామెంట్‌లో రాశారండి. అయితే ఇద్దరు ముగ్గురైతే పంపించే ముందు పేర్లు చదవండి అనిత గారని అన్నారు. అందు గురించి ఎలాగో పంపిస్తున్నా గదా! ఒకసారి పేర్లయితే చదివి వినిపిద్దాము. ఎవరెవరికి ఇస్తున్నా అనేది మీకు గూడా తెలుసుకోవాలని ఉంటుంది గదండీ! అందు గురించి నేను ఎవరెవరికి సీడ్స్ పంపిస్తున్నానో వాళ్ళ పేర్లయితే చదివి వినిపిస్తాను. కొంచెము లేట్ అయిందండి. ఎందుకంటే ఈ అడ్రస్‌లన్నీ కరెక్ట్‌గా రాసుకొని ఇట్లా వీడియో తీయాలంటే అందరూ అడ్రస్‌లు తీసుకొని అందరూ 50 మంది అంటే నేను 50 మందికి ఇస్తన్నాను గదండీ! 50 మందికి అంటే 52 మంది అయితే నాకు అడ్రస్‌లు పెట్టిర్రు. పెట్టినోళ్ళందరికైతే నేనైతే ఇచ్చేస్తున్నా సీడ్స్. అంత కొద్దైతే ఎక్కువ నా దగ్గర లేవని చెప్పాను గదా! నిజంగా నేను అనుకున్నంత మందే నాకు అడ్రస్‌లు పెట్టిర్రు. పెట్టినోళ్ళందరికైతే పంపిస్తున్నా. అయితే పంపించే ముందు అంటే ఇవన్నీ అడ్రస్‌లు మనం రాసుకునేసరికి చాలా టైం పడతది గదా! లేకపోతే ఒక్కొక్కరికి ఎంబడెంబడే అడ్రస్‌లు రాసుకొని అలా విత్తనాలు వేసి ఎంబడెంబడే రోజు ఇద్దరు ముగ్గురికి పంపించేదాన్ని. ఇప్పటికల్లా అంతా అయిపోతుండే. మీరు వీడియో పెట్టమన్నారు గాబట్టి ఇట్లా అందరివి 50 మంది ఒకటేసారి అడ్రస్‌లు రాసుకొని ఇట్లా మీకు వినిపిద్దామనే ఉద్దేశంతో నేనైతే కొంచెం అంటే టైం పడతది గదండీ! అందరివి అడ్రస్‌లు రాసుకునేసరికి టైం పడతది గదా! అందుకే కొంచెం లేట్ అయిందండి. ఇప్పటికైతే ఎట్టకేలకైతే మీ అందరికైతే పంపిస్తున్నా. అంటే అడ్రస్‌లు గూడా కొంతమంది ఆహ్, కరెక్ట్ పెట్టట్లేదండి. నేను మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకొని నేను మళ్ళీ రాసుకోవాల్సొచ్చింది. కొంచెం టైం పట్టింది. అందు గురించి ఆహ్, అందరివి అడ్రస్‌లు రాసుకొని సీడ్స్ అంతా ప్యాక్ చేసేసరికి టైం పట్టింది. వీడియో తీయాలని మీరే అడిగిర్రు గాబట్టి చాలా టైం పట్టిందండి. ఆహ్, ఇప్పుడైతే అందరికైతే పంపిస్తున్నా. పేర్లు చదువుతా వినండి. ధనలక్ష్మి అండి బెంగుళూరు. మురపాక భాస్కర్. మురపాక భాస్కర్ అండి శ్రీకాకుళం. సునీత హైదరాబాద్. ఇందిరా ప్రియదర్శిని దువ్వాడ వైజాగ్. శారద హైదరాబాద్. నాగమణి కడప. మణిపాల్ వెస్ట్ గోదావరి. లీలా మాధవి పక్కం. వి సింధు హైదరాబాద్. రాహుల్ మహారాష్ట్ర. ఇంద్రా రక్ష హైదరాబాద్. గోపినాథ్ గౌడ్ హైదరాబాద్. సుధారాణి పెద్దాపురం ఈస్ట్ గోదావరి. మధుబాబు చిలకలూరిపేట. భాస్కర్ గీత కర్నూల్. వి కొండన్న మహబూబ్ నగర్. కళ్యాణ్ బెల్లంపల్లి మంచిర్యాల్. ఎన్ అనూష హైదరాబాద్. రైతా సింగ్ బెంగుళూరు. అఖిల్ పిన్ను ధర్మవరం. గణేష్ దేవి హైదరాబాద్. ప్రసూన హైదరాబాద్. సంజు యష్ జీసస్ నగర్. శైలజ హైదరాబాద్. స్రవంతి కర్నూల్. మిథిల హైదరాబాద్. వీరేష్ కర్నూల్. నిఖిత హైదరాబాద్. మహదాస రమాదేవి తెల్లరేవు ఈస్ట్ గోదావరి. జి సరస్వతి హైదరాబాద్. సిహెచ్ కిరణ్ కుమార్ విజయవాడ. సింధు హైదరాబాద్. ఆశారాణి విజయవాడ. ప్రత్యూష దోనేపూడి విలేజ్. కె రత్నకుమారి హైదరాబాద్. విఘ్న రవీంద్ర వర్మ భీమవరం. సుజాత కాయల జమ్ములమడుగు. హేమలత సికింద్రాబాద్. శశికళ తిరుపతి. వాకుల దేవి హనుమకొండ. నిచ్చల నెల్లూరు. మంజుశ్రీ పటాన్చెరు హైదరాబాద్. పాక శిరీష వరంగల్. కె దివ్య విశాఖపట్నం. కోమల విజయవాడ. రాజీ కుమారి వెస్ట్ గోదావరి. సుమన అనంతపూర్. మహబూబ్ సుబాని నిజాంపట్నం. గోల్డీ ప్రియా
పినుగొండ వెస్ట్ గోదావరి, జాన్ రియాన్ హైదరాబాద్, హరిత చిన్నపురెడ్డి హైదరాబాద్, నవ్య ప్రవళిక ఈస్ట్ గోదావరి. చూడండి 52 మెంబర్స్కి అయితే నేనైతే ఇప్పుడైతే విత్తనాలు ఇస్తున్నానండి. చదివాను కదా మీ పేర్లు. అనిత గారు గివ్ అవే ఇచ్చే ముందు పేర్లు చదవండి అన్నారు కదండి. మీ కోరిక మేరకైతే నేనైతే అందరి పేర్లు చదివిన. ఇంకెవరికన్నా అంటే ఇంకొకరి పేరండి ఇక్కడ రాసుకున్నా. ఒక్క నిమిషం అండి. రూపారాణి అండి. మీరంతా అడ్రస్ అంతా మంచిగా పెట్టిర్రు. కాకపోతే ఫోన్ నెంబర్ పెట్టలేదండి మీరు. మీరు ఫోన్ నెంబర్ పెడితే ఇప్పటికైనా ఇంకా 2 డేస్‌లో నేను మీకు సీడ్స్ అయితే ప్యాక్ చేసినా గానీ మీరెప్పుడు నేను మెసేజ్ పెడితే మీరు చూసుకోలేదు. ఫోన్ నెంబర్ పెట్టండి రూపారాణి గారని పెట్టాను. మీరు చూసుకోలేరు. ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే తొందరగా పంపియండి. మీకు గూడా తొందరగా మీకు సీడ్స్ అయితే పంపిస్తా. వీళ్ళందరికీ ఈరోజు పంపించేస్తానండి. మీకు మీ ఒక్కరికైనా సరే సెపరేట్‌గా అయినా సరే మీకు మళ్ళీ తర్వాత ఎలాగో ప్యాక్ చేసినా కదా! ఫోన్ నెంబర్ రాసి మీకు పంపిస్తా. చూసుకోండి వీడియో చూసుకొని మీరు ఫోన్ నెంబర్ అయితే పెట్టండి రూప గారు. ఓకేనా? రూపారాణి సికింద్రాబాద్. మీరొక్కరు ఫోన్ నెంబర్ ఒకటి పెడితే అయిపోతదనమాట. నిజానికి నాకైతే ఇంతే మంది పంపిర్రు. నేనైతే 50 మందికి ఇస్తానన్నాను గదండీ! ఆడికి 52 మందే అయ్యిర్రు. నా దగ్గర అంతవరకే ఉన్నాయండి సీడ్స్. ఇంకా లేవిగ. ఎవరైనా మళ్ళీ ఈ వీడియో జూసి నాకు గావాలంటే గూడా నా దగ్గరైతే సీడ్స్ లేవు. మళ్ళీ ఫ్యూచర్‌లో జూద్దాము. ఇప్పుడు నేను సంవత్సరంలో 2 సార్లు గివ్ అవే చేస్తున్నానండి. 6 నెలలకొకసారి చేస్తున్నా. ఇప్పుడు చేసినా అంటే మళ్ళీ వర్షాకాలంలో నేను మళ్ళీ గివ్ అవే చేస్తా. అంతవరకైతే నా దగ్గర సీడ్స్ అయితే ఉండవు. అడిగినా గూడా. ఇంకా నేను వర్షాకాలం తర్వాత మళ్ళీ గివ్ అవే చేస్తా. అంతవరకైతే మీరు సీడ్స్ అడిగినా గూడా నా దగ్గర ఉండవండి. ఇప్పటి నుంచి అన్నీ కలెక్ట్ చేస్తేనే అప్పటి వరకు మళ్ళీ రెడీ అయితాయన్నమాట. ఓకేనా అండి? నేనైతే 17 రకాల సీడ్స్ అయితే ఇందులో ప్యాక్ చేసిన. అందరికీ 17 రకాలైతే ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఎక్కువ అడిగిన వాళ్ళకి ఇగ ఎక్స్‌ట్రా ఎవరన్నా అడిగిన వాళ్ళకి కొన్ని ఎక్కువ వేసినానేమో తెలియదు. కంపల్సరీ 17 విత్తనాలైతే ప్యాకింగ్ చేసైతే ఇందులో వేసేసిన. కాకపోతే ఎప్పుడెప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో వేసేదాన్ని విత్తనాలు. ఈసారైతే కొన్ని తక్కువేసినానండి. ఏమనుకోకండి. ఎందుకంటే అందరికి సరిపోవాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ అంటే ఇన్ని విత్తనాలు ఇచ్చేదాన్ని గిన్ని విత్తనాలు ఇచ్చిన. తక్కువిచ్చినాను నేను మాత్రం అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే అందరికి సరిపోవాలనే ఉద్దేశ్యంతో అయితే తక్కువ మోతాదులో ఇచ్చానండి. అయినా సరిపోతాయండి. విత్తనం ఎంత ఒక్క 2 విత్తనాలైతేనే ఒక్క వృక్షానికి ఎన్నో కాయలైతాయి, ఎన్నో విత్తనాలైతాయి. మంచిగా సేవ్ చేసుకుంటే మనము. అందు గురించి అందరికి సరిపోవాలనే ఉద్దేశ్యంతో కొంచెం తక్కువ మోతాదులో పంపించిన. అనిత గారు ఇన్నే పంపించిందని మాత్రం అనుకోకండి. అన్ని రకాలైతే నేనైతే నా దగ్గర ఉన్న కాడికైతే పంపించిన. ఓకేనా అండి? ఈ రోజైతే నేను మళ్ళీ రేపు పండుగ గదండీ! మళ్ళీ రేపు, ఎల్లుండి సెలవుంటది. సాధ్యమైనంత వరకు ఈ రోజైతే నేను పోస్ట్ చేసేస్తా. ఓకేనా అండి? మళ్ళా మీకు ఈ ఈ విత్తనాలు మీకు ఇంటికి చేరిన తర్వాత నాకొక మెసేజ్ పెట్టండి చాలు. ఎందుకంటే మీకు చేరితే నాకు హ్యాపీ ఉంటదనమాట. ఇంత కష్టపడ్డందుకు మీ ఇంటికి చేరితే నాకు గూడా సంతోషం అనిపిస్తదనమాట. ఇలా మీరు గూడా మంచిగా పంట పండించుకొని విత్తనాలు సేవ్ జేసుకోండి. నాలాగా నలుగురికి ఇవ్వండి. ఓకేనా అండి? ఇదేనండి గివ్ అవే వీడియో. ఎలా ఉందండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.